హలో ఎవ్రీవన్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు భాగీస్ లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియోలో సబ్స్క్రైబర్స్ రిక్వెస్టింగ్ వీడియో చికెన్ పికిల్. ఈ చికెన్ పికిల్ని నేను చెప్పి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసినట్లయితే ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే 5 నుండి 6 నెలల పాటు నిలువ ఉంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చికెన్ పికిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ధనియాలు, కారం, నిమ్మప్పు. ముందుగా పికిల్కి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకుని 1/2 కప్ ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ లవంగాలు, 4 ఇంచుల దాల్చిన చెక్క వేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి. 2 కప్పుల ఆయిల్ వేసుకోండి. చికెన్ పికిల్కి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది. ఇక్కడ నేను 1 కిలో చికెన్ తీసుకున్నానండి. విత్ బోన్స్తో తీసుకున్నాను. ఈ చికెన్ కడిగి నీళ్లు లేకుండా 1/2 అవర్ చిల్లుల గిన్నెలో వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఈ పికిల్ ప్రిపేర్ చేయడానికి చికెన్ వేయించడం చాలా ఇంపార్టెంట్ అండి. చికెన్ సరిగా వేయించకపోతే మనకు పికిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. చికెన్ను ఫ్రై చేస్తున్నప్పుడు వాటర్ ఇలా చికెన్ నుండి సెపరేట్ అయిపోతుంది. సెపరేట్ అయిపోయిన వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేరి చికెన్ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చికెన్ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఈ చికెన్ని ప్లేట్లోకి తీసేసుకోండి. అదే ఆయిల్లో 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ప్రిపేర్ చేసిన మసాలా పొడి, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ నిమ్మప్పు, ఫ్రై చేసిన చికెన్ వేసి ముక్కలకు మసాలా పులుపు బాగా పట్టేటట్టు కలుపుతూ 5 నిమిషాలు ఫ్రై చేయండి. నేను నిమ్మప్పుని యూజ్ చేస్తున్నాను. కావాలనుకుంటే నిమ్మకాయలను జ్యూస్ తీసి ఆ జ్యూస్ని ఎండలో పెట్టి ఆ తర్వాత యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా నిమ్మరసం వాడినట్లయితే పికిల్ బూజు వస్తుంది. 2 రోజులు నిలువ ఉండదు. నిమ్మరసం యూజ్ చేసేవాళ్ళు పికిల్ చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి. వేడి మీద యాడ్ చేసినట్లయితే పికిల్ చేదొస్తుంది. చికెన్ 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 3 to 4 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకుని మరొక 5 నిమిషాలు వేయించండి. స్పైసీగా తినేవాళ్ళు మరొక టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేరుతుంది. స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, చాలా టేస్టీ చికెన్ పికిల్ రెడీ. ఇలా చికెన్ పికిల్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే కర్రీ లేనప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రావెలింగ్లో కూడా ఈ పికిల్ బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భాగీస్ లైఫ్ స్టైల్.